ఫ్యామిలీ ఫస్ట్ అన్నది కాంగ్రెస్ సిద్ధాంతం. దేశ ప్రగతే బీజేపీ మొదటి ప్రాధాన్యత. రాజ్యసభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు ముమ్మరం. ఆశావాహుల జాబితాను సిద్ధం చేసిన ఇన్ఛార్జ్ మున్షి. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్తో భేటీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే. తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారంటూ కేటీఆర్ స్పష్టత. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన. టీడీపీ అరాచకాలను పవన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నం. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జనసేన నేత సీరం సంతోష్. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఉద్రిక్తత. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభస. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం. కర్నూలులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కేసు నమోదు. అద్దె చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. కరీంనగర్లో కొనసాగుతున్న నామినేషన్స్ స్వీకరణ. టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య నామినేషన్ దాఖలు. తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు. అప్రమత్తమైన సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీ. ఇంద్రకీలాద్రిలో వెలుగులోకి వచ్చిన దళారీ దందా. అంతర్గత విచారణ జరిపిన ఈవో, 6 ఉద్యోగులపై వేటు. హైదరాబాద్ మాదాపూర్లో డ్రగ్స్ పట్టివేత. 11 గ్రాముల కొకైన్, 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్. శ్రీకాకుళం జిల్లా అంబేద్కర్ యూనివర్సిటీలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం. పాల్గొన్న వైస్ ఛాన్సలర్ రజనీ. శుభ్రం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారావారిగూడెంలో దుండగుల దుశ్చర్య. రైతులకు చెందిన పంట పొలాలు నాశనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పార్లమెంటు బయట విపక్షాల ఆందోళన. యుఎస్ నుంచి వచ్చిన భారతీయులకు న్యాయం చేయాలని డిమాండ్. వలసదారుల పట్ల బహిష్కరణ ప్రక్రియ కొత్తమీ కాదు. నిబంధనల ప్రకారమే అమెరికా చర్యలు తీసుకుందన్న జయశంకర్. భాష, సంస్కృతిపై దాడికి ఆర్ఎస్ఎస్ కుట్ర. యూజీసీ ముసాయిదాపై రాహుల్ గాంధీ మండిపాటు. తగ్గేదే లేదంటున్న బంగారం ధరలు. 87,000 మార్కును దాటిన 10 గ్రాముల పసిడి. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 213, నిఫ్టీ 92 పాయింట్లు లాస్.